వెల్కమ్ టు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈనాటి టాప్ 10 జీకే బిట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మరో 10 టాప్ 10 జీకే బిట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి బిట్టు, బ్లూ ఆర్మీ అనున్నది బ్లూ ఆర్మీ అనగా ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి సైన్యం, ఆప్షన్ బి ఇజ్రాయిల్ దేశపు సైన్యం, ఆప్షన్ సి ఇరాన్ దేశపు సైన్యం, ఆప్షన్ డి భారతదేశపు సముద్ర సైన్యం. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు బ్లూ ఆర్మీ అనున్నది ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి సైన్యం. ఆప్షన్ ఏ సరైన జవాబు. రెండవ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బిట్ నెంబర్ 2, ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1943 అక్టోబర్ 24న, ఆప్షన్ బి 1945 అక్టోబర్ 24న, ఆప్షన్ సి 1947 అక్టోబర్ 24న, ఆప్షన్ డి 1949 అక్టోబర్ 24న. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. మూడవ ప్రశ్నని చూద్దాం. బిట్ నెంబర్ 3, 1953వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. బిట్ మరోసారి, 1953వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి సుష్మా స్వరాజ్, ఆప్షన్ సి విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ డి సరోజిని నాయుడు. సరైన సమాధానం ఆప్షన్ సి విజయలక్ష్మి పండిట్ సరైనటువంటి జవాబు. 1953లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య. ప్రశ్న మరోసారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 23 నియోజకవర్గాలు, ఆప్షన్ బి 25 నియోజకవర్గాలు, ఆప్షన్ సి 27 నియోజకవర్గాలు, ఆప్షన్ డి 29 నియోజకవర్గాలు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి 25 నియోజకవర్గాలు సరైన సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 25. ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఐదవ బిట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాలు ఎన్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాలు ఎన్ని? ఆప్షన్ ఏ 169, ఆప్షన్ బి 173, ఆప్షన్ సి 175, ఆప్షన్ డి 179. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి 175 సరైన జవాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175. ఆరవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 6, ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా 2024వ సంవత్సరంలో జనసేన పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు కలిసి కూటమిగా ఏర్పడి పొత్తులు కుదుర్చుకొని రంగంలోకి దిగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా 2024 సంవత్సరపు ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ
21 అసెంబ్లీ స్థానాలకు మరియు 2 లోక్సభ స్థానాలకు 2024లో జనసేన పోటీ చేస్తుంది. 6 బిట్లు పూర్తయ్యాయి. 7వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 7. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఆప్షన్ ఏ, అవినీతి నిరోధక అంబుడ్స్మన్ లోక్పాలకు చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావు కన్విల్కర్ నియమితులయ్యారు. ఎస్, ఆప్షన్ ఏ ఈ స్టేట్మెంట్ సరైనదే. అవినీతి నిరోధక అంబుడ్స్మన్ లోక్పాల్ అనేది అవినీతి నిరోధక అంబుడ్స్మన్ అన్నమాట. అయితే అవినీతి నిరోధక అంబుడ్స్మన్ అనబడేటటువంటి లోక్పాల్కు చైర్పర్సన్గా ఇటీవల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావు కన్విల్కర్ గారు నియమితులు అయ్యారు. ఇక బీఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమన్ కుమారి ఎంపిక అయ్యారు. ఈ విధంగా చరిత్ర సృష్టించారు. ఆప్షన్ బి కూడా సరైన స్టేట్మెంట్. బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, భారతదేశానికి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఇది ఒక రకమైనటువంటి ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. ఇందులో ఇప్పటివరకు పురుషులకి మాత్రమే, మేల్ కేటగిరీకి మాత్రమే అవకాశం ఉండేది. అయితే మొట్టమొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమన్ కుమారి అన్నటువంటి మహిళ మొదటిసారిగా ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్స్ యొక్క అధ్యయనంలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనత సాధించారు. సి స్టేట్మెంట్ కూడా సరైనదే. కాబట్టి పైవన్నీ సరైనవే. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్టెన్సీ అన్నటువంటి ఒక సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో మరి 2024 సంవత్సరంలో కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘనత సాధించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. 8వ ప్రశ్నని ఇప్పుడు మనం చూద్దాం. పీచు మిఠాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. పింక్ కలర్లో ఉంటుంది. వీధుల్లోకి వచ్చి అమ్ముతూ ఉంటారు పీచు మిఠాయిని. ఈ పీచు మిఠాయిపై ఇటీవల తమిళనాడు రాష్ట్రం మరియు పుదుచ్చేరిలలో నిషేధం విధించారు. ఎందుకు నిషేధం విధించారు? కారణాలు ఏంటి చూద్దాం. పీచు మిఠాయి అనబడేటటువంటి ఈ తిను పదార్థంలో రోడమైన్ బి అనే రసాయనం అనేది కలుపుతున్నారు. రోడమైన్ బి అనబడేటటువంటి ఒక రసాయనంని ఇందులో కలుపుతున్నారు. ఈ రోడమైన్ బి అనేటటువంటి రసాయనంని కృత్రిమ రంగుల కోసం వీటిని వాడుతూ ఉంటారు. దుస్తులకు రంగులు వేయటం, అగర్బత్తీల తయారీ వంటి తదితర పరిశ్రమల్లో ఈ రసాయనాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారన్నమాట. రోడమైన్ బి అనేటటువంటి రసాయనం వల్ల కిడ్నీ, కాలేయం పనితీరుపై దీని యొక్క ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. ఈ రసాయనం చివరకు క్యాన్సర్ వ్యాధికి కూడా దారితీస్తుంది. కాబట్టి పైవన్నీ సరైన కారణాలే. ఈ మూడు కారణాల వల్ల ఇక్కడ తమిళనాడు మరియు పుదుచ్చేరిలలో పీచు మిఠాయిపై నిషేధం విధించారు. ఇందులో ఉన్న రసాయనం రోడమైన్ బి అనే విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 9వ బిట్ని చూద్దాం. చూడండి. మార్చి 12వ తేదీన మార్చి 12, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఇంతకీ ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ఏ జిల్లాలో ఉంది? మార్చి 12వ తేదీన జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించడం జరిగింది. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ఏ జిల్లాలో ఉంది? విజయనగరం, కాకినాడ, నెల్లూరు, ఏలూరు. జవాబు ఆప్షన్ సి, నెల్లూరు సరైనటువంటి జవాబు. నెల్లూరు, ఆప్షన్ సి. అంటే జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ నెల్లూరులో ఉంది. నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలంలో ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ వీడియోకి లాస్ట్ బిట్ బట్ నాట్ లీస్ట్ 10వ బిట్ని ఇప్పుడు మనం చూసేద్దాం. బిట్ నెంబర్ 10. దక్షిణ భారతదేశపు కుంభమేళాగా ఖ్యాతిగాంచిన చూడండి, దక్షిణ భారతదేశపు కుంభమేళాగా ఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మల జాతర, దీన్నే మేడారం జాతర అని కూడా అంటారు. ఇంతకీ ఈ మేడారం అనేటటువంటి ఈ ఊరు ఏ జిల్లాలో ఉంది? దక్షిణ భారతదేశపు కుంభమేళాగా సమ్మక్క సారలమ్మ జాతర ఖ్యాతిగాంచింది. సమ్మక్క సారలమ్మ జాతరనే మేడారం జాతర అని కూడా అంటారు. మేడారం అనేటటువంటి గ్రామంలో ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మేడారం జాతర అని చెప్పి అన్నారు. ఇంతకీ మేడారం అన్న గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, ములుగు జిల్లా తాడుబాయి మండలం సరైనటువంటి జవాబు. ఇదండి ఈ వీడియోలో 10 బిట్లను, టాప్ 10 బిట్స్ని మనం పరిశీలన చేశాం కదా. మరో వీడియోలో మరో టాప్ 10 బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.